జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి సెంటిమెంట్ తమకు అచ్చి వచ్చింది కాబట్టి మే 9 కన్నా బెస్ట్ ఆప్షన్ మరొకటి ఉండదని నిర్మాత అశ్వినీదత్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో పాటు ఏపీలో ఎన్నికల వాతావరణం వేడిగా ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. మే 30 లేదా జూన్ 20 ఈ రెండు ఆప్షన్ల మీద టీం తర్జన భర్జనలు పడిందట. జూలైకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పరిగణనలో ఉంది. ఇంతకీ ఇరకాటం మ్యాటర్ ఏంటో చూద్దాం. కల్కి ఒకవేళ జూన్లో రావాలనుకున్నా కష్టమే. ఎందుకంటే భారతీయుడు 2ని జూన్ 13 లాక్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే బాకీ. కూతురి పెళ్లిలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ రాగానే మాట్లాడి కన్ఫర్మ్ చేస్తారు. కల్కిలో కూడా కమల్ హాసన్ ఉన్నారు కాబట్టి దాంతో క్లాష్ అయ్యేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు. పైగా ముందు బ్లాక్ చేసుకుంది ఇండియన్ 2 కనుక దీనికి వదిలేయడం తప్ప వేరే మార్గం ఉండదు. జూలై అయితే మరీ లేట్ అయిపోతుందని, పిల్లల సెలవులు పూర్తిగా అయిపోయి స్కూళ్లు, కాలేజీలలో బిజీ అయిపోతారని మరో అనాలిసిస్ చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కల్కికి టికెట్ రేట్ల పెంపు ఎంతో అవసరం. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదు. లేదు జగన్ రెండోసారి గెలిస్తే కొత్త ఇరకాటం వస్తుంది. ప్రభాస్ కోసమే సలార్కు అతి కష్టం మీద ₹50 హైక్ ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ ఏపీలో కల్కికి ఇవ్వడం డౌటే. అశ్వినీదత్ టీడీపీ మద్దతుదారుడనే సంగతి మర్చిపోకూడదు. ఆగస్టు నుంచి నెలకో క్రేజీ పాన్ ఇండియా మూవీ ఉంది కనుక కల్కి ఖచ్చితంగా జూలైలోపే రావాలి. డేట్ని నిర్ణయించడమే పెద్ద సవాల్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో లెట్స్ సీ.